నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతికి 894వ పుట్టినరోజు పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. పుర ప్రజలంతా ఏకమై తమను హక్కున చేర్చుకున్న తిరుపతి జన్మదిన వేడుకల్లో మేము సైతం అంటూ పాలు పంచుకున్నారు. తిరుపతి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధుల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్రతో తిరునగరి పులకించిపోయింది. గోవింద నామస్మరణతో పరవశించిపోయింది. సద్గురు శ్రీ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో ఫిబ్రవరి 24, 1130న శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణం చేయగా నేడు తిరుపతిగా బాసెలుతున్న ప్రాంతానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరంలో కూడా ఆవిర్భావ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. 2 ఏళ్ల కిందటి నుంచే మన తిరుపతి పుట్టినరోజు పండుగ నిర్వహించే నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి 3వ సంవత్సరం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలోనే స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గోవిందరామ కీర్తనలు, భజనలు చేస్తూ పుర ప్రజలు భక్తి ప్రపత్తులు చాటారు. ఇటు చెక్క భజనలు, కోలాటాలతో కళా బృందాలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ముందు వరుసలో కదిలాయి. పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి చైతన్య యాత్ర కొనసాగింది. భక్తజనులు బిందెలతో పసుపు నీళ్లు పోసి ముగ్గులేసి భక్తిపూర్వకంగా స్వాగతించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తిరుపతి నగరపాలక సంస్థ సహకరించింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా పుర ప్రజలకు నగర మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆయన శంకుస్థాపన చేయటం జరిగింది. 24/2/1130వ సంవత్సరం తన 108 సంవత్సరాల వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి. ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు. అది సౌమ్య సంవత్సరం. ఇది ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు నోచుకున్నది. ఈ పవిత్ర నగరంలో మనమందరము ఉండటం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఇది. ప్రపంచంలో ఎన్నో నగరాలు వచ్చినాయి, కొన్ని వేల నగరాలు పుట్టాయి, పోయాయి. మనకంటే కూడా ప్రాచీనమైనటువంటి నగరాలు ఉండినాయి. కానీ వాటికి దేనికి కూడా ఏ మాత్రము కూడా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి చదువు వల్ల కలిగింది. మనుష్యులకు పుట్టినరోజులు ఉంటాయి, లేదా వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ పవిత్రమైన క్షేత్రానికి మాత్రమే ఫలానా రోజున ఈ నగరానికి శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణం చేసినటువంటి ఆ జగద్గురువులను తలుచుకుంటూ నీ దయ వలన, నీ కృప వలన, నీ కటాక్షం వలన మేమందరం కూడా తిరుపతిలో ఉండగలిగేటువంటి మహాభాగ్యం మాకు కలిగింది. కలిగినందుకు మేము రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపు చూస్తుంటే రాబో ఎన్నికలలో వైసీపీ వైనాట్ 175 ఖచ్చితంగా గెలుస్తామని మంత్రి రోజా జోసెన్ చెప్పారు. తిరుపతి నగరంలోని మంత్రి రోజా నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని, పవర్ లేని స్టార్ అని అన్నారు. జనసేన పార్టీకి కుక్కకు బిస్కట్లు వేసినట్టు కేవలం 24 స్థానాలను కేటాయించిన నోరు మెదపని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను, కార్యకర్తలను, అభిమానులను మోసం చేశాడని మీడియాకు తెలిపారు. చంద్రబాబు నాయుడుకు కుప్పం, నారా లోకేష్కు మంగళగిరి ప్రకటించిన టీడీపీ అధినేత పవన్ కళ్యాణ్కు మాత్రం సీటు కేటాయింపు చెప్పకపోవడంపై ఆంతర్యమేమిటో జనసేన పార్టీ నాయకులు ఆలోచించాలన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకున్న పవన్ కళ్యాణ్కు రాష్ట్ర ప్రజలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశంలో బీజేపీ పార్టీకి మద్దతంటూ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ను రాష్ట్ర ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు. కానీ
0.5% కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు, మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమానికి నగర ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం వద్ద శనివారం జరిగిన పూర్ణాహుతిలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషలు పాల్గొని నగర ప్రజలకు గంగమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు మునుపు గంగమ్మ తల్లిని దర్శించుకుని ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ చైర్మన్తో పాటు ఆలయ పాలక మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార వర్గం పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తిరుపతి జిల్లా స్థాయిలో జైహో బీసీ సభను నిర్వహించనున్నామని, ఈ సభకు జిల్లాలోని అన్ని బీసీ వర్గాలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఇందిరా మైదానం, బీసీ భవనం వంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ జైహో బీసీ సభకు 7 నియోజకవర్గాల నుంచి నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి, చిత్తూరు, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నుంచి బీసీ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 4న ప్రారంభమైన ఈ జైహో బీసీ కార్యక్రమం రాష్ట్రంలోని 242 మండలాలలో పర్యటించిందన్నారు. ఈ నెల 27న తిరుపతిలో జరగనున్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి, రామచంద్రాచారి, రెడ్డప్ప, రుద్రకోటి సదాశివం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జైహో బీసీ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జైహో బీసీ సభలు విజయవంతంగా చేసుకోవడమే కాకుండా వారిచ్చిన సూచనలు అవన్నిటిని కూడా రేపు మేనిఫెస్టోలో అవన్నిటిని కూడా ప్రతిబింబించడం జరుగుతుంది. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంటు స్థాయిలోని 7 నియోజకవర్గాల్లో కలిపి జైహో బీసీ కార్యక్రమాలు ఈ నెల 27 లోపల కంప్లీట్ చేసుకోవాలని రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంటు పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, అదేవిధంగా సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి జైహో బీసీ తిరుపతిలో భారీ ఎత్తున ఈ నెల 27వ తేదీ మంగళవారం తిరుపతిలో జరపబోతున్నాం. కాబట్టి ఈ 7 నియోజకవర్గాల్లోని తిరుపతి జిల్లాలోని వెనుకబడిన వర్గాలన్నీ కూడా పార్లమెంటు స్థాయి, జిల్లా స్థాయి జరుగు జైహో బీసీ సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా అన్ని బీసీ కుల సంఘాలకి, అదేవిధంగా వృత్తి సంఘాలు, ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ వివిధ సంఘాలు కానీ అందరూ కూడా దీనికి ఆహ్వానితులుగా వచ్చి ఈ రాష్ట్రంలో 962 మండలాల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర పార్టీ ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో బీసీలకు చేసిన అన్యాయము, అదేవిధంగా సంక్షేమ పథకాల నిలిపివేత, వాళ్ళ మీద దాడులను, అదేవిధంగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బీసీ చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ విధంగా స్వర్ణయుగం సాధించినాయో వీటి వ్యత్యాసాన్ని ప్రతి మండలంలో తెలపాలని ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఉన్నాయో ఆ కుల వృత్తుల ప్రకారం మేమందరూ కూడా బ్యానర్లు పట్టుకొని అదే విధంగా వేషధారంతో ఒక పండుగ వాతావరణంగా చేసుకోవడానికి మీ ప్రెస్ ద్వారా తెలియజేయడానికి మేమందరూ ఇక్కడికి వచ్చాము. కాబట్టి అన్ని విధుల్లో ఉన్నటువంటి కుల బాంధవులారా అందరూ కలిసి ఈ బీసీ జేఏసీని 27వ తేదీ మేము మళ్ళీ మీటింగ్ పెట్టి ఎక్కడ ప్లేస్ కూడా మాకు పర్మిషన్ వచ్చిందో చెప్తాము. కాబట్టి మీ ప్రెస్ ద్వారాతో మా బీసీ కులాలందరూ కూడా మేల్కోవాలని ఈ కార్యక్రమం. కలియుగ దైవం వెంకటేశ్వరునికి గతంలో ఎలా అయితే కైంకర్యాలు జరిగేవో అదే తరహాలో ప్రస్తుతం శ్రీవారికి కైంకర్యాలు జరుగుతున్నాయని ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారికి 10 గంటలకు నిర్వహించే 2వ గంట నైవేద్య సేవకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో స్వామివారికి కైంకర్యాల గురించి తప్పుడు ప్రచారం చేయలేదని, అలాంటి స్వభావం తనకు లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నేను అట్లా మాట్లాడినప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. అంటే ఇప్పుడు ఆలయంలో కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్ళారు, ఎట్లా జరుగుతున్నాయి, అలంకరణ అంతా ఎట్లా ఉన్నాయి, ఏమైనా మార్పులు గమనించారా? తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాం. తిరుపతి అలిపిరిలో నిఘా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. తిరుమలలో రాజకీయ నాయకుల ఫోటోలతో ముద్రించిన వాటర్ బాటిళ్లను ఓ రాజకీయ నాయకుడు తీసుకువెళ్లినా స్థానిక విజిలెన్స్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో ప్లాస్టిక్ బాటిళ్లు నిషేధం ఉన్నప్పటికీ ఇలా రాజకీయ నాయకుల ఫోటోలతో ఉన్న బాటిళ్లు తిరుమలకు ఎలా వచ్చాయని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. మరి చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తూ తనిఖీలు చేపడుతున్న పోలీసులపై ఎర్రచందనం వాహనం దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని రేణిగుంట హాస్పిటల్కు తరలించారు. తిరుపతి నగరంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ మాట్లాడుతూ ఏర్పేడు మండలం చింతలపాలెం చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రభాకర్ రావు, ఫారెస్ట్ వాచర్ సుబ్రహ్మణ్యం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రచందనం రవాణా చేస్తున్న దుండగుల వాహనం పోలీసులపైకి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలైన ప్రభాకర్ రావు, సుబ్రహ్మణ్యంలను చికిత్స నిమిత్తం రేణిగుంట అమర్ హాస్పిటల్కు తరలించారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎర్రచందనం వాహనం ఆచూకీ కోసం గాలిస్తున్నామని, ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికను అందించామని టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. నిన్న టాస్క్ ఫోర్స్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ఇది మన రెడ్ శాండ్వుడ్ టాస్క్ ఫోర్స్లో భాగంగా రెగ్యులర్ విధుల్లో భాగంగా నిన్న వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈ ఏర్పేడు టోల్ ప్లాజా దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక వెహికల్ చెక్ పోస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఆపుతూ ఉంటే అది ఇమీడియట్గా రివర్స్ చేసి అక్కడి నుంచి వెంకటగిరి వైపుకి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వైపుకి వెళ్తూ ఉండగా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర భూమి బ్యారికేడ్ వేయడంతో ఆ భూమి బ్యారికేడ్ని ఈ వెహికల్ హిట్ చేసిన క్రమంలో ఈ బ్యారికేడ్ వచ్చి అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఏవి ప్రభాకర్, అదేవిధంగా ఫారెస్ట్ వాచర్ మల్లికార్జునరావు ఇద్దరికి తగలడం జరిగింది. ప్రజెంట్ ప్రభాకర్ని ఇమీడియట్గా అమర్ హాస్పిటల్ తిరుపతి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ సర్జరీ అయింది. ప్రజెంట్ స్టేబుల్గా ఉన్నారు. వీఆర్ వాచింగ్. దీనికి సంబంధించి ఏర్పేడు పోలీస్ స్టేషన్లో 307, 332 సెక్షన్స్ తోటి కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఏర్పేడు పోలీస్ స్టేషన్ వాళ్ళు దీని మీద కేసు రిజిస్టర్ చేశారు. దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. రాబో సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే 5 ఏళ్లు మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట పట్టణంలోని బస్టాండ్ వద్ద శనివారం టీడీపీ యువ నాయకులు బుల్లెట్ బాబు, రాజా, షబ్బీర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది టీడీపీలోకి చేరారు. వారికి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు టీడీపీని ఆదరించి గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. 2018లో ఏవైతే ఉన్నాయో ఆ ఎంఆర్ఓ రికార్డ్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి, అధికంగా ఉన్నాయి. వీళ్ళు మర్చిపోయేది ఏంటంటే వీళ్ళు మొదటిసారి గెలిచినారు, మా నాన్న 5 సార్లు గెలిచినాడు, అది మర్చిపోతా ఉన్నాడు. కాబట్టి మనం వచ్చిన తర్వాత ఈ రికార్డ్స్ అన్ని కూడా ప్రాపర్ గా పెట్టుకొని అవి ఇవి రెండు కంపేర్ చేస్తూ తప్పకుండా వచ్చిన తర్వాత ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ కూడా ఏమన్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా కొట్టించేస్తామని చెప్పి
మరి ఇప్పుడు చెప్తాను. అట్నే ముఖ్యంగా ఒక మాట చెప్పి ముగిస్తా. మరి ఇంకా ఈ 55 రోజులు కూడా ఎవరు కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయొద్దండి, ఎవరు కూడా ఇక్కడ ప్లాట్లు కొని నష్టపోవద్దండి. ఎందుకంటే 10 రూపాయలు చేసే భూమి 2 రూపాయలకు అమ్మేస్తా ఉన్నారు. తక్కువకు వస్తున్నాయని చెప్పి పేదడు కొనుక్కుంటున్నాడు, అతను నష్టపోతాడు. కాబట్టి దయచేసి మీ అందరికి చెప్తున్నాను, ఇవన్నీ మోసపోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ కారు ఆటోను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రేణిగుంట రోడ్డులో చోటు చేసుకుంది. రేణిగుంట పోలీసుల కథనం మేరకు ఏర్పేడు మండలం పాపానాయుడుపేట నుంచి ఆటోలో సెంట్రింగ్ వస్తువులు తీసుకుని వెళ్లేందుకు తిరుపతికి వస్తున్న ఆటోను రేణిగుంట తిరుపతి మార్గంలో ఉన్న రైల్వే హాస్పిటల్ వద్ద తిరుపతి వైపు వెళ్తున్న కారు వెనుక వైపు ఢీకొనడంతో ఆటో డివైడర్కు తగిలి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 45 సంవత్సరాల గిరి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న క్షతగాత్రులకు గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని పోస్ట్ మార్టం నిమిత్తం రుయాకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగనన్న ఇళ్ల పట్టాల కేటాయింపు విషయంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు మాయాజాలం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వీఆర్ఓలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. గూడూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో లాటరీలో తీసిన ఫ్లాట్ నంబర్తో పట్టా మంజూరు చేశారని ఇప్పుడు ఆన్లైన్లో ఫ్లాట్ నంబర్ మార్చేసి వేరొక చోట ఫ్లాట్ కేటాయించినట్లు చెబుతుండటంతో కంగు తిన్నామని వాపోయారు. రెవెన్యూ అధికారులకు తమ సమస్య తెలియజేస్తే తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని లబ్ధిదారులు అంటున్నారు. ఆన్లైన్లో సైతం ఫ్లాట్ నంబర్లను మార్చివేసి రెవెన్యూ అధికారులు తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు కేటాయించిన ఫ్లాట్లను తమకు ఇప్పించవలసిందిగా బాధితులు కోరుతున్నారు. సైన్ కావాలని చెప్పి తీసుకెళ్లారు. 1832 దగ్గర నిలబెట్టి ఫోటో తీసి 1882 దగ్గర లాగిన్ అయ్యి వచ్చారు ఆ సైట్ ఇంజనీరు. ఎందుకు ఇట్లా చేశారు, నాకు ఆ పట్ట 1882 కదా వచ్చింది అని అడిగాను నేను. లేదు మీకు ఇదే వచ్చింది అని అన్నాడు ఆ అబ్బాయి. కానీ అటు కాదు, నా ఫ్లాటే కావాలి, నా నంబరే కావాలని చెప్పి నేను ఒప్పుకోలేదు, వచ్చేసాను. ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఇక్కడ చెప్పడానికి వచ్చాను, ఆ సార్ లేరు. నా ఫ్లాట్ నాకు కావాలని చెప్పి నేను తహసీల్దార్ కలవడానికి వచ్చాను. ఆయన విఆర్ఓ చేశారు అని చెప్పి ఆ ఇంజనీర్ ఆ రోజు అడిగితే విఆర్ఓ గారిని అడగాలి, విఆర్ఓ చేశారు ఈ విధంగా అని చెప్పి అని చెప్పారు. చెప్తే ఇంకా నేను వెళ్ళి ఆయన పేరు అక్కడికి వెళ్ళి ఆయన అడిగాను. విఆర్ఓ ఉన్నారు ఇప్పుడు, వెళ్ళి అడిగాను. ఆయన మహేందర్ రెడ్డి గారంట. ఆయన మాకు సంబంధం లేదు, అక్కడ వచ్చింది, మీరు వెళ్ళి మున్సిపాలిటీ ఆఫీసులో అడగండి అని అన్నారు. అంటే ఒక వారం క్రితం కూడా 1882 అనే ఉంది ఆన్లైన్లో నా నంబరు, ఇంటి పట్టా నంబరు. ఇప్పుడు తీస్తే రిజిస్ట్రేషన్ అని చెప్పి పిలిచారు. ఇప్పుడు తీస్తే 1832 ఆన్లైన్లో కూడా మార్చేస్తున్నారు. దాన్ని అడిగితే ఆయన రెక్లెస్గా సమాధానం చెప్పాడు, ఎవరినైనా మాట్లాడుకోండి అని అనేసి. అందువల్ల నేను తహసీల్దార్ కలవడానికి వచ్చాను. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 10 రోజుల ముందుగా వచ్చే సద్వోముక్తి ఉత్సవం, దీనినే త్రిశూల స్నానం అంటారు. ఈ కార్యక్రమాన్ని మాఘ పౌర్ణమి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం మాఘ పౌర్ణమి సందర్భంగా పంచమూర్తుల విగ్రహాన్ని ఘనంగా ఊరేగింపు జరిపి జీవనది స్వర్ణముఖి నదికి తరలించారు. నదీ తీరాన పంచమూర్తులకు సద్వోముక్తి ప్రాధాన్యతను వివరిస్తూ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా వేద పండితులు త్రిశూలాన్ని స్వర్ణముఖి నదిలో స్నానం ఆచరింపజేశారు. త్రిశూల స్నానం సమయంలో స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులందరూ త్రిశూలంతో పాటు చలమలో స్నానం ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న సందర్భంగా ముందుగానే ఇంజనీరింగ్ శాఖ అధికారులు నది చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుండి 11:30 వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తెప్పలను అధిరోహించిన స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం 7 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ పంచాయతీ అంబేద్కర్ కాలనీ, జగ్జీవన్ రావు కాలనీ, కట్టమీద ఇండ్లు, ఇందిరమ్మ కాలనీ, అగ్రహారం, విష్ణునగర్ ప్రాంతాలలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలను వివరించారు. ఒక ఇంట అమ్మఒడి వస్తే మరో ఇంట రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ప్రతి ఇంట ఆసరా, చేదోడు లాంటి కార్యక్రమాలు ప్రజలను ఎంతో ఆదరించాయని తెలియజేశారు. ఈ పథకాలతో తాము ఆర్థికంగా బలపడ్డామని మహిళలు తెలిపారు. మా మద్దతు చెవిరెడ్డి కుటుంబానికి అంటూ హర్షిత్ రెడ్డిని సత్కరించారు. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 125 సార్లు బటన్ నొక్కి రకరకాల సంక్షేమ పథకాల ద్వారా కోట్ల రూపాయలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశారని, అలాంటి జగన్ కోసం రానున్న ఎన్నికల్లో 2 సార్లు బటన్ నొక్కి ఆదరించాలని కోరారు. అగ్రికల్చర్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత 8 రోజుల నుంచి సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీ యాజమాన్యంతో మాట్లాడి కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్న వర్కర్స్ అందరికీ ఆఫ్ కాస్ట్లో చేరే ప్రయత్నం చేస్తామని, ఐడెంటిటీ కార్డులు మంజూరు చేయిస్తామని, జాతీయ సెలవులు ఇప్పిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులంతా త్వరగా సమస్యల పరిష్కారం చేయాలని మోహిత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జయచంద్ర, యూనియన్ నాయకులు వరలక్ష్మి, చంద్రమ్మ, సుబ్బు, మునిలక్ష్మి, రాధా తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో తిరుపతి మధురానగర్లోని 7 హిల్స్ హైస్కూల్లో సరస్వతి యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి బ్రాహ్మణ సమాజం సభ్యులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. పిల్లల విద్యాభివృద్ధికి, రాబో పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత కోసం సరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొని సరస్వతి మాత కంకణములు ధరించి సరస్వతి మాత కృపకు పాత్రులయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.